ఇప్పుడు చూడండి, గతంలో ఎట్లుండే ఇవాళ ఎట్లుండే చూడండి. గతంలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, ఇంక్లూడింగ్ అంబేద్కర్ గారు, పటేల్ గారు, నెహ్రూ గారు, అట్లా అందరు పార్లమెంట్ ఓపెనింగ్కి వచ్చిన వాళ్ళు. ఇవాళ చూడండి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీలు చూపెట్టాలా. మోడీ ఆర్యబనియా, నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ్, తమిళ్ బ్రాహ్మణ్, వీడు కిషన్ రెడ్డి రెడ్డి, ఇక మిగతా వాళ్ళందరూ బ్రాహ్మిన్స్, ఆర్య బ్రాహ్మిన్స్. ఇలా చూడండి, ఒక సిక్కులు ఆయన ఉన్నాడు, ఒక దళితుడు ఉన్నాడు, ఆ బాబు జగ్జీవన్ రామ్ దళితుడు, అంబేద్కర్ గారు దళితుడు, ఒక సిక్కులు ఆయన పేరు ఏదో మర్చిపోయినా, పటేలు, అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఈజ్ వాట్, ఇది మార్పు. అప్పటికి ఇప్పటికి మార్పు ఏంటంటే ఈ సత్తా. ఎందుకు ఇలా బీసీ ఎస్సీ ఎస్టీ ఎందుకు విలువలే, ముస్లిమ్స్ ఎందుకు విలువలే, క్రిస్టియన్స్ ఎందుకు విలువలే, ఈ కింద ఎందుకు విలువలే మన పార్లమెంట్ ఓపెనింగ్? ఓన్లీ వీళ్ళకేం పని? వాళ్ళు కాషాయం వేసుకున్నారంటేనే ఈ డే టు డే లైఫ్ నుంచి వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు, సర్వసంగ పరిత్యాగులు. ఈ డే టు డే లైఫ్ తోటి నాకు సంబంధం లేని వాళ్ళు ఎందుకు వచ్చారు పార్లమెంట్ ఓపెనింగ్కి? ట్యాక్స్ పేయర్స్ రావాలి కదా, వీళ్ళు ట్యాక్స్ కూడా కట్టారు కదా. దట్ ఈస్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్. బ్రాహ్మణిజం నడుస్తున్నది. వీడు చట్టాలు చేస్తున్నాడు మనకి. ఈడ ఎందుకు పనికిరాని, ఈ సమాజానికి దూరంగా ఉండాల్సిన వాళ్ళు, ఓకే, వాళ్ళు రాసుకున్న శాస్త్రాల ప్రకారమే ఉండాల్సిన వాళ్ళు ఇవాళ వాళ్ళు మనకి శాసనాలు రాస్తున్నారు. సో మొన్న 400 సీట్లు వచ్చుంటే వీళ్ళు ఎత్తేపించేటోళ్ళు ఈ యొక్క రాజ్యాంగాన్ని. అర్థమైందా? సో ఇది పెద్ద కుట్ర నడుస్తున్నది. మనం మేల్కోవాలి, పోరాటం చేయాలి. ఏమంటుండు సునీల్ రిషి అన్నగారు, కరెక్ట్ బ్రదర్. సో పోరాడదాం బ్రదర్. దీనికి మార్గం ఏంది సునీల్ రిషి బ్రదర్? మనకు సమన్యాయం దొరకాలంటే ఈ ఉన్న చట్టాల్లో, వ్యవస్థలో దొరకదు. ఎందుకంటే అన్నిట్లలో అగ్రకులం వాళ్ళు, ఈ మనువాదులే ఉన్నారు కాబట్టి మనం రోడ్డు మీదకి వచ్చి కొట్లాడమే మనకు న్యాయం దొరికేదాకా కొట్లాడాలి, అంతే. దట్ ఈస్ ద ఓన్లీ వే మనకున్న చివరి ఆప్షన్. ఓకే, రాతోడు భాయ్ అంటుండు, వాళ్ళది మేము లాక్కోవడం లేదు, కష్టపడుతున్నాం, ఉద్యోగాలు కొడుతున్నాం, అప్పనంగా దోచుకోవడం. కరెక్ట్, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే ఒకటే బ్రదర్, నువ్వు చెప్పిందే కరెక్ట్ అని నమ్ముదాం రాతోడు బ్రదర్. ఓకే, మేమేమంటున్నామంటే లంబాడీలను ఎస్టీల రిజర్వేషన్లకి వెళ్ళి తొలగిద్దాం, అంతే. ఇక నువ్వు కష్టపడతావా, ఏం చేస్తావో మాకు అనవసరం, మేము అప్పుడు నీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. సింపుల్. ఇది మాలకర్, ఈ లంబాడీలకి రిజర్వేషన్ వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అన్న, కానీ వాళ్ళకి అంబేద్కర్ అంటే నచ్చదు. అదే బ్రదర్, ఇక్కడ ఉంటున్నారు, అక్కడ పాట పాడుతున్నారు. వీళ్ళకి ఈ మత పిచ్చి, మనువాదం ఉన్నది. ఓకే, ఈ లంబాడీలకి. ఓకే, వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంగా ఫీల్ గారు, అక్కడ ఏమున్నారో ఏం లేదో మనకు తెలియదు. వాళ్ళు చెప్పుకుంటున్న ప్రకారం మేము రాజపుత్రులం అని చెప్పుకుంటారు. సో ఏది ఏమైనా వాడు ఈ ఎస్టీ రిజర్వేషన్ అనుభవించుకుంటా వాడు అగ్రకులం అనే ఫీల్ అవుతున్నాడు. అన్నప్పుడు నువ్వు ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు అనుభవిస్తున్నావు? అగ్రకులం లెక్క ఉండు, నీతోటి కూడా మేము కొట్లాడతాం అనునిత్యం. అర్థమైందా? ఉత్తరాది కల్చర్ని, ఉత్తరాది ఆధిపత్యాన్ని, ఉత్తరాది దోపిడిని మా మీద రుద్దుతా అంటే నేను తీసుకోం. సింపుల్. ఓకే, వాళ్ళు ట్యాక్సీలు కట్టారు. గంత పెద్ద గోకుల్ చాటోడు వాడు క్యాష్ ట్రాన్స్ఫర్, మొత్తం క్యాషే. కూరగాయలు అమ్ముకునే అవ్వ రోడ్డు మీద బండి అమ్ముకునే 4 రూపాయలు రాని అవ్వ కూడా కార్డు పెడుతుంది, స్కాన్ చేసేది పెడుతుంది. కానీ గంత పెద్ద గోకుల్ చాటోడు అనాది నుంచి నేటి వరకు క్యాషే తీసుకుంటాడు. వాడు రిసీట్ ఇయ్యాడు, రిసీట్ ఇస్తే ఒక రేటు పెడతాడు, రిసీట్ ఇవ్వకపోతే ఇంకో రేటు పెడతాడు. అంటే అర్థమైంది? ఈజ్ చీటింగ్ ద సిస్టమ్. క్యాష్ తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడు? ట్యాక్స్ కట్టాడు. ఈజ్ ఇవేడింగ్ ద ట్యాక్స్. ట్యాక్స్ కట్టకపోతే ప్రభుత్వాలు పథకాలు ఎట్లా చేస్తాయి? ప్రభుత్వాలు అభివృద్ధి ఎట్లా చేస్తాయి? దొంగ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. రేవంత్ రెడ్డికి అరే ఒక చట్టం తేరా అయ్యా, ఇట్లా దొంగతనం, ఇట్లా ఈ కథలు వేయటోళ్ళని, దో నంబర్ మాల్ అమ్మేటోని, ఆ తయారు చేసే మ్యానుఫ్యాక్చర్ వీళ్ళోడే ఉంటాడు. వాడికి ఆ సెకండ్ గ్రేడ్ ప్రోడక్ట్ వానికి అమ్ముతాడు, మనకు అమ్మడు. రకరకాలుగా మోసం చేస్తే ఆ రేటుని మనం మెయింటైన్ చేయలేక ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు బిజినెస్ చేయలేకపోతున్నారు. ఈ వీళ్ళు చేసే దొంగ వ్యాపారాల వల్ల ట్యాక్సీలు కట్టారు, ప్లస్ అక్కడ సిండికేట్గా పనిచేస్తున్నారు. సో కాబట్టి ఒక చట్టం తెచ్చి ఇక్కడ తెలంగాణ వ్యాపారులకి అనుకూలంగా సహాయం చేయి, వీళ్ళ అబ్యూస్ని ఆపురా అంటే రేవంత్ రెడ్డి మరి ఎందుకు? కాంగ్రెస్ పార్టీ ఓవరాల్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో ఇంకా అగ్రెసివ్గా చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకే అంటున్నా, ఈ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఉన్నా సరే
గట్టిగా పోరాడదాం. ఓకే, అన్ని రిసోర్సెస్ అందరి కాబట్టి అందరికీ చెందాలి అవి. అందరము యొక్క సమానంగా ప్రకృతి మన అందరి సమానంగా చూస్తుంది. అందరి లోపల అదే ప్రాణం ఉంది, అందరూ అట్లే పుడతారు కాబట్టి అమ్మ యోనిలోకి వెళ్ళి. కాబట్టి అందరికీ చెందాల్సిన రిసోర్సెస్ పదవులు అన్నీ అందరికి చెందాలి. కాబట్టి ఈ దుర్మార్గుల వ్యతిరేకంగా నిరంతరం ప్రజల్ని ఎడ్యుకేట్ చేద్దాం, అట్లనే పోరాటం చేద్దాం గ్రౌండ్ లెవెల్లో. ఇంకొక 2 కామెంట్స్ ఉన్నాయి, చదువుదాం. రాథోడ్ బాయ్, నువ్వు మా భారతీయుడివే కాదు అమెరికా వాడివి, మా భారత్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకు లేదు? నేను భారతీయ పౌరుణ్ణి, నేను భారతదేశంలో పుట్టినా, ఓకే, భారతదేశంలో చదువుకున్నా, నా అమ్మ నాయన భారతదేశంలో ఉంటారు, నా చెల్లెళ్ళు ఒక చెల్లె భారతదేశంలో ఉంటుంది, నా చుట్టాలు భారతదేశంలో ఉంటారు, నాకు భారతీయ పౌరసత్వం ఉంది. ఓకే, ఇంకా నేను భారతీయుని కాదనడానికి భారతీయ పౌరసత్వమే భారతం అని అర్థం. తప్పకుండా ఫ్యూచర్లో నేను భారత్కి వస్తా, పర్మనెంట్గా వస్తా. కాబట్టి నువ్వు భారతీయుడు కాదనే హక్కు నీకెక్కడిది? లేదు. ఓకే, సింపుల్. కాబట్టి బరాబర్ మాట్లాడతాం. దుర్మార్గుల వ్యతిరేకంగా, అన్యాయానికి వ్యతిరేకంగా. భారతీయుని కాకున్నా మాట్లాడే అధికారం ఉంది. భారతీయుని కాకున్నా ప్రపంచంలో జరిగే ఎలాంటి విషయాన్నైనా ఎవరికైనా మాట్లాడుకునే హక్కు ఉంది. కానీ నాకు ఇంకా డబుల్ హక్కు ఉంది, ఎందుకంటే నేను భారతీయ పౌరుని కాబట్టి. సో ఇప్పుడు మాట్లాడడం వేరు, అక్కడ నేనేమన్నా ఏమంటారు ఆ దేశ సంపదని ఎత్తుకొచ్చుకోవడం వేరు. లేకపోతే అక్కడ ఏమంటారు ఆ దేశానికి చెడు చేస్తే వేరు. కానీ ఒక మంచి చేయాలని, ఒక హ్యుమానిటీ కానీ, లేకపోతే యునైటెడ్ నేషన్స్కి అర్థమైంది, లేకపోతే ఇంటర్నేషనల్ కోర్టులకు అర్థమైంది, ఇంటర్నేషనల్ చట్టాలకు అర్థమైంది, మానవత్వానికి అర్థమైంది. కాబట్టి ప్రపంచంలో ఏ దేశం నియంత దేశాలైనా సరే వాళ్ళు ఇష్టమన్నట్టు చేస్తా అంటే చేయడానికి వీలు లేకుండా ఒక మానవీయ కోణంలో ప్రపంచ దేశాలన్నీ స్పందించే హక్కు, ప్రపంచంలో ఎవరు ఎక్కడున్నా మాట్లాడే హక్కు ఉన్నది. కానీ నాకు డబుల్ హక్కు ఉంది, ఎందుకంటే నేను భారతీయ పౌరసత్వం కూడా ఉంది కాబట్టి. సింపుల్. లేకున్నా ఉంది, ఉంటే ఇంకెక్కువ ఉంది. సింపుల్. రాథోడ్ మాలకరం అన్న, మార్వాడి వాళ్ళని తెలంగాణ నుండి పంపించాలి, మార్వాడి వాళ్ళని లంబాడి వాళ్ళని ఇద్దరిని పంపించాలి బ్రదర్. పెద్ద ఉద్యమం రావాలి అన్న, బీసీలకి వైశ్యాస్కి చాలా లాస్ జరుగుతుంది. టోటల్లీ అగ్రీ బ్రదర్. బీసీలకు జరుగుతుంది, ఎస్సీలకు జరుగుతుంది, ఎస్టీలకు జరుగుతుంది, వైశ్యులకు జరుగుతుంది, ఇక్కడ ఉన్న మూలవాసులందరికీ నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్తరాది శక్తిని పంపించాల్సిన అవసరం ఉంది. ఓకే, అందుకోసం కఠినమైన చట్టాలు తేవాల్సిన అవసరం ఉంది. ఫిజికల్గా పొమ్మనే హక్కు మనకు లేదు కాబట్టి, భారతదేశం ఒక యూనియన్ కాబట్టి. కానీ మనము ఇక్కడ వానికి ఆర్థిక మూలాలు దెబ్బ కొట్టి ఇక్కడ బతుకుదరువు లేకుండా చేస్తే వాడే వెళ్ళిపోతాడు. అందుకోసం చట్టం తేరా రేవంత్ రెడ్డి అంటే మరి ఎందుకు తెస్తలేడో అర్థమైతలేదు. సునీల్ ఋషి అన్నగారు, ఈ లంబాడీలు ఆనాడు వచ్చి రోడ్ల మీద ధర్నాలు రాస్తారోకాలు, ఏనాడు రోడ్ల మీద వచ్చే ధర్నాలు రాస్తారోకాలు ఎక్కడా చేసిన లేదు బ్రదర్. లంబాడోళ్ళు కానీ, ఏమంటారు ఈ మార్వాడోళ్ళు కానీ, ఈ ఉత్తరాదోళ్ళు కానీ, ఎవడు తెలంగాణ ఉద్యమంలో ఎవడు చెప్పు వీళ్ళు పాల్గొన్నది? ఈ ఉద్యమం ఏ ఉద్యమంలో స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు లేనేలేదు. ఇంకా వేరే వాళ్ళు రామ్జీ గోండు ఆయన పాల్గొన్నాడు, లంబాడీ ఆయన పాల్గొన్నాడు. నిజం, వీళ్ళు కూడా బ్రిటిష్ సంఖ్య వాళ్ళే. వెరీ అన్ఫార్చునేట్. ఆర్ఎస్ అంటే ఆర్య బనియాలు, ఆర్య బ్రాహ్మణులు, వీళ్ళ చెత్త అంతా ఉన్నది. వీళ్ళు కూడా ఆర్యులే. అర్థమైందా? సో ఎందుకంటే వీని రక్తం వాని రక్తం ఒకటే ఉంది. వాడు ఆర్యుడే, ఆ బ్రిటిష్ వాడు వీడు ఆర్యుడే. ఆ యొక్క మధ్య ఆసియా దేశంలో నుంచి నొమాడ్స్ అంటే దేశదిమ్మర్లు, వీళ్ళు కూడా దేశదిమ్మర్లే కదా బంజారాలు. సో ఆ దేశదిమ్మర్లు ఈ కొంతమంది యూరప్కి పోయినరు, కొంతమంది భారతదేశంకి వచ్చారు. సో వాళ్ళ రక్తం ఒకటే, వాళ్ళ స్కిన్ కలరు అన్నీ ఒకటే. కాబట్టి ఇక్కడ మూలవాసుల మీద ప్రేమ ఉండదు. మీరు చూడండి, స్వతంత్ర ఉద్యమంలో ఈ మూలవాసులైనటువంటి గిరిజనులు చాలా మంది పాల్గొన్నారు, లంబడోళ్ళు పాల్గొనలే. పంపిద్దాం. అన్నగారు ఈ కరెక్ట్ బ్రదర్. రాజస్థాన్ వెళ్ళిపోని హక్కు నీకెక్కడిది? బరాబర్ అంటారు. నువ్వే చెప్తున్నావు కదా, మేము రాజస్థాన్లో ఉన్నాం, మేము రాజపుత్రం అని మీరే చెప్తున్నారు కదా, మేము చెప్తలేం కదా. మరి నీ ప్రాంతానికి నువ్వు వెళ్ళిపోమని మేమేమంటాం? మీరే చెప్పుకుంటాం కదా, మేము చెప్తలేం కదా. సో అది మిత్రులారా, ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకే.